ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం డిసెంబర్ 14, 2025 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 26వ వచనము. ప్రియమైన దేవుని సంగమా, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ఈరోజు మనకు సెలవిస్తున్న వాగ్దానము, యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును. ప్రియమైన దేవుని సంగమా, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎప్పుడూ కూడా మన వెన్నంటే ఉంటూ మనల్ని దీవిస్తూ ఆశీర్వదిస్తూ మనల్ని కరుణిస్తూ మన పట్ల గొప్ప కృప చూపుతున్నాడు. కనుక ప్రియమైన దేవుని సంగమా, ఆయన అంటున్నారు ఎప్పుడు కూడా మన పట్ల ఆయన సన్నిధి కాంతి ఉదయింపజేస్తానని, అలాగే మనకు సమాధానాన్ని శాంతిని కలుగజేస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నారు. ప్రియమైన దేవుని సంగమా, ఆయన నమ్మదగిన వాడు, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. ఎందుకంటే దేవుడు ఎప్పుడూ కూడా మాట ఇచ్చి తప్పేవాడు కాదు. ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు నేను దేవుని విడిచిపెట్టావేమో, దేవుని దూరంగా ఉంటున్నావేమో. ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలకి దేవుడు ఏదైతే వాగ్దానం ఇచ్చున్నారు, ఈరోజు నీకు నాకు కూడా ఆ వాగ్దానం ఇస్తున్నారు. ఆయన ఎప్పుడు మన తోడుంటానని, ఆయన సన్నిధి కాంతి ఎప్పుడు మనం పైన ఉదయింపజేస్తానని, అలాగే మనకి సమాధానము, శాంతి, మన కుటుంబాలను, మన పిల్లలను, మన తరతరాలను కూడా ఆ శాంతిని ఆయన కలుగజేస్తానని, సమాధానంతో మన కుటుంబం అంతా దీవించినట్లుగా దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు నేను దేవునికి విధేయత చూపిస్తూ ఆయన మాటలను అనుసరిస్తూ ఆయన చిత్తానుసారంగా మన జీవితంలో జరిగిస్తే ఆయన సన్నిధి ఎప్పుడు మన తోడుగా ఉంటుంది. నీ హృదయమే దేవాలయముని ఎరుగవా అని దేవుడు అడుగుతున్నాడు. ప్రియమైన దేవుని సంగమా, నీ హృదయము ఆయనకు దేవాలయముగా కట్టు. ఈరోజే నీ హృదయంలో ఆయనకు స్థానం ఇవ్వు. కనుక ప్రియమైన దేవుని సంగమా, ప్రభువు మన పట్ల ఎప్పుడూ కూడా ఆయన కృప చూపుతున్నాడు. కనుక ఈ వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేరాలని కోరుకుంటున్న వారు దైవజనులు బ్రదర్ పి. నెహెమ్యా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమీన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.